నమస్తే ఫ్రెండ్స్, అందరికి మన విఆర్కే టెక్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చూస్తున్నది ఒక ఇండస్ట్రియల్ 3-phase బ్రిడ్జ్ రెక్టిఫైర్ మాడ్యూల్ PT76S16A. ఈ రెక్టిఫైర్ అనేది ఎలా పనిచేస్తుందో, డీసీని ఏసీగా ఎలా మారుస్తుందో, వీటిని ఎక్కడ ఎక్కువగా వాడతారో అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక 3-phase డయోడ్ బ్రిడ్జ్ మాడ్యూల్ అంటారు. ఈ 3-phase ఏసీ సప్లై ని హై పవర్ డీసీగా మార్చడానికి ఈ రెక్టిఫైర్ ను ఉపయోగిస్తారు. ఈ మాడ్యూల్ మీద AC1, AC2, AC3 ఇవి 3-phase ఇన్పుట్ సప్లై టెర్మినల్స్. ఇక్కడ ఇది ప్లస్ అనేది పాజిటివ్ అవుట్పుట్, మైనస్ అనేది నెగటివ్ అవుట్పుట్. ఈ రెక్టిఫైర్ లో RYB ఫేజ్ లను టెర్మినల్ కి ఇవ్వాలి, RYB ఈ టెర్మినల్స్ కి ఇవ్వాలి. ఇచ్చి ఆన్ చేసిన వెంటనే అవుట్పుట్ లో ప్లస్ అండ్ మైనస్ DC వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఎలా పనిచేస్తుందంటే ఇందులో 6 డయోడ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 డయోడ్స్ ఉంటాయి. ఈ 3-phase సప్లై లో ప్రతి సమయంలో ఒక పాజిటివ్ డయోడ్ కు ఒక నెగటివ్ డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. అలా అవడం వలన ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ అవుతుంది. అవుట్పుట్ అనేది స్మూత్ అవుతుంది. ఈ పాజిటివ్ నెగటివ్ కు ఫిల్టర్ కెపాసిటర్ వేస్తే ఇంకా DC అనేది స్మూత్ గా వస్తుంది. ఈ రెక్టిఫైర్ ని ఎక్కువగా వాడేది VFD డ్రైవ్స్, DC మోటార్ డ్రైవ్స్, బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్స్ లో, వెల్డింగ్ మిషన్స్ లో, ఇండస్ట్రియల్ పవర్ సప్లైస్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రెక్టిఫైర్ అనేది హై వోల్టేజ్ ని హ్యాండిల్ చేస్తుంది. 415 వోల్ట్ AC వరకు హ్యాండిల్ చేస్తుంది. ప్రాపర్ గా ఈ రెక్టిఫైర్ కు హీట్ సింక్ పేస్ట్ అనేది తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ గా ఈ రెక్టిఫైర్ ని తాకకూడదు. టెస్టింగ్ చేసేటప్పుడు ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ ను వాడితే చాలా మంచిది. ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్రిడ్జి రెక్టిఫైర్ ను మల్టీమీటర్ తో ఎలా చెక్ చేయాలో చూద్దాం. ముందుగా మల్టీమీటర్ ను డయోడ్ మోడ్ లో పెట్టుకోవాలి. నెగటివ్ ప్రోప్ ను పాజిటివ్ కి టచ్ చేసి 3-phase టెర్మినల్స్ కు చెక్ చేయాలి. ఇప్పుడు నెగటివ్ ప్రోప్ ను పాజిటివ్ కు టచ్ చేయాలి. 0.439 వోల్ట్, 0.439 వోల్ట్, 0.439 వోల్ట్ ఇలా డ్రాప్ వస్తుంది. రివర్స్ లో OL రావాలి. OL ఈ విధంగా మల్టీమీటర్ తో ఈ రెక్టిఫైర్ ను ఈ విధంగా చెక్ చేయాలి. ఇప్పుడు ఈ 3-phase టెర్మినల్స్ కి ఇన్పుట్ సప్లై 415 వోల్ట్స్ ఇచ్చి అవుట్పుట్ అనేది చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. మల్టీమీటర్ ను DC మోడ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆన్ చేసి వోల్టేజ్ ని చెక్ చేద్దాం. ఆన్ చేస్తున్నాం. ప్లస్ మైనస్ 574 వోల్ట్ DC. ఫ్రెండ్స్, ఇలా 3-phase రెక్టిఫైర్ మాడ్యూల్ ను చేయాలి. ఈ మాడ్యూల్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి విఆర్కే టెక్ తెలుగు ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.